ఒక రోజులో మన బ్రెయిన్ 100% పర్ఫెక్ట్గా వర్క్ చేయాలంటే మనకు కావాల్సిన 5 థింగ్స్. నెంబర్ 1, హైడ్రేషన్. అవర్ బ్రెయిన్ ఈజ్ రఫ్లీ మేడ్ ఆఫ్ 75% ఆఫ్ వాటర్. ఈవెన్ మైల్డ్ డీహైడ్రేషన్ కూడా మన మూడ్ని, ఫోకస్ని, ప్రాసెసింగ్ని, మెంటల్ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తుంది. ఒక 2% డిక్లైన్ ఇన్ హైడ్రేషన్ కూడా మన బ్రెయిన్లో ఒక కాగ్నిటివ్ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తుంది. నెంబర్ 2, స్లీప్, నిద్ర. స్లీప్ ఈజ్ నాట్ యువర్ వేస్టెడ్ టైం. ప్రపంచంలో సగం పాపులేషన్ ఎక్కువ నిద్రపోయి చెడిపోతారు, మిగతా సగం పాపులేషన్ నిద్ర పట్టక చెడిపోతారు. డ్యూరింగ్ డీప్ స్లీప్ యువర్ బ్రెయిన్ ఎలిమినేట్స్ మెటబాలిక్ వేస్ట్, కన్సాలిడేట్స్ మెమొరీస్, రీస్టోర్స్ న్యూరల్ ఫంక్షన్స్. అదే వితౌట్ గుడ్ స్లీప్ కాగ్నిటివ్ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది, మెమరీస్ సఫర్ అవుతాయి, మన రియాక్షన్ టైం కూడా స్లో అయిపోతుంది. సో గుడ్ స్లీప్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్. నెంబర్ 3, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ జస్ట్ డోంట్ ట్రైన్ యువర్ మజిల్స్. It increases signals like BDNF, అంటే brain derived neurotrophic factors, a protein. This protein is involved in neuronal survival, learning, memory and brain plasticity. Regular movement will keep you active even after you age. మన ముసలాళ్ళు అయినా కూడా మన కాగ్నిటివ్ ఫంక్షన్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఏంటి కాగ్నిటివ్ ఫంక్షన్ అనుకుంటున్నారు కదా. కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే ఆలోచన సామర్థ్యం, అంటే మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ, ఇటువంటివి అనమాట. ఇవి జనరల్గా ఏజ్ అయ్యేటప్పటికి డిక్లైన్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ హెల్ప్స్ యూ మేక్ ఇట్ స్ట్రాంగ్. నెంబర్ 4, సన్లైట్, సూర్యరశ్మి. సన్లైట్ అనేది మన బ్రెయిన్కి చాలా స్ట్రాంగెస్ట్ ఎన్విరాన్మెంటల్ సిగ్నల్ అనమాట. ఈ డే టైమ్ అండ్ నైట్ టైం లైటింగ్ మన బాడీని ఏం చేస్తాయంటే దే గివ్ సర్కేడియన్ రిథమ్ని కరెక్ట్గా ఉందా లేదా చూస్తుంది, సెరటోనిన్ సిగ్నల్ని క్లియర్ చేస్తుంది, మనకి అలర్ట్నెస్, మూడ్, వీటన్నిటిని బేస్ చేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా మన స్లీప్ టైమింగ్ని అది డిసైడ్ చేస్తుంది. నెంబర్ 5, సోషలైజింగ్, అంటే నలుగురితో కలవడం. మన బ్రెయిన్ ఈజ్ బిల్ట్ టు బీ సోషల్, నాట్ ఐడిల్ అండ్ డిప్రెస్డ్. ఈ మీనింగ్ఫుల్ సోషల్ ఇంటరాక్షన్స్ ఏం చేస్తాయంటే మనలో స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అది మన మెంటల్ వెల్బీయింగ్కి, సైకలాజికల్ వెల్బీయింగ్కి చాలా ఉపయోగపడుతుంది. కాగ్నిటివ్ ఫంక్షన్కి అండ్ ఎమోషన్స్ రెగ్యులేషన్కి ఇది చాలా అవసరం. ఈ క్రానిక్గా లాంగ్ టర్మ్ ఐసోలేషన్లో ఉండే వాళ్ళల్లో మీరు గమనిస్తే కాగ్నిటివ్ ఫంక్షన్ చాలా లో ఉంటుంది, మెంటల్లీ సిక్ ఉంటారు. ఎందుకంటే సోషల్ కనెక్షన్ ఈజ్ నాట్ ఎమోషనల్, ఇట్స్ బయోలాజికల్. సో ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే రోజుకి ఒక 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగు, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రన్ చేయి, ఒక హాఫ్ అన్ అవర్ సన్లైట్లో ఉండు, ఒక 20 minutes to 30 minutes గుడ్ పీపుల్తో సోషలైజ్ అవ్వు. నువ్వు బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచాలి అంటే నేర్చుకోవాల్సింది కొత్త టెక్నిక్లు కాదు, ఈ 5 steps ఫాలో అయితే సరిపోద్ది. ఇదేం మెడికల్ అడ్వైస్ కాదు, ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చెప్తున్నాను. నాకు వర్క్ అయింది, మీకు వర్క్ అవుతుంది. ఈ 5 steps ఈజీగా అచీవ్ చేసే సింపుల్ టిప్స్ ఇస్తాను, GST అని కామెంట్ చేయండి.